कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాస యోగః. 22వ శ్లోకం. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పంచ తత్తామసముదాహృతం. పద విభజన. యత్ తు కృత్స్నవత్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థవత్ అల్పం చ తత్ తామసం ఉదాహృతం. తాత్పర్యం: ఏదైనా ఒక్క కార్యాన్నే సమస్తంగా భావించి దానిపైన మాత్రమే ఆసక్తిని ఉంచినది, యుక్తికి సరిపడనిది, వాస్తవానికి దూరంగానూ అల్పంగానూ ఉన్నది అయిన జ్ఞానమే తామస జ్ఞానం అనబడుతోంది. క్షుద్రమైన భోగాలకు ఆశ్రయమైన శరీరమే తాను అని, జగత్తులో ఉన్న దృశ్య పదార్థాలన్నీ మన భోగం కోసమే ఉన్నాయని ఒక సిద్ధాంతాన్ని లేవదీసే జ్ఞానమే తామసిక జ్ఞానం. ఈ జ్ఞానం ఆలోచనతో పుట్టింది కాదు, ఏ పరమార్థమూ లక్ష్యంగా ఉన్నది కూడా కాదు. ఇది చౌకబారైనది, అతి అల్పమైందిను. ఈ జ్ఞానం ఎలా ఉంటుందంటే, దేవుడంటే ఒట్టి రాతి బొమ్మ మాత్రమే అని, శరీరం పోగానే కర్మలన్నిటితో పాటు ఆత్మ కూడా నశించిపోతుందని, అప్పుడు ఇంకా భోగించడానికి ఏ కర్మలు మిగిలి ఉండవని చెప్తుంది. ఈ తామసిక జ్ఞానం ఉన్నవాడు ఈ లోకమంతా తన భోగం కోసమే అని, తన అనుభవం కోసమే ఏర్పడిందని అనుకుంటూ ఉంటాడు. నిజానికి ఈ జ్ఞానాన్ని అసలు జ్ఞానం అనడానికే వీల్లేదు. ధన సంపాదన, ఇంద్రియాల అనుభవాలే జీవిత సారం అనుకునే పశు సంబంధమైన జ్ఞానం ఇది. ఎందుకు కొరగాని అల్పమైన ఉద్దేశాలతోనూ, ఆత్మకు ఏ విధంగానూ పనికిరాని ప్రేరణలతోనూ, ఏ ఆలోచన లేకుండా, తనకు ఏ కష్టము లేకుండా ఏదో గొప్ప సుఖాన్ని ఇస్తాయి అనుకుంటూ పనికిరాని విషయాల్లో మునిగి ఉంటూ ఉంటాడు ఈ తామసికుడు. తన వ్యక్తిగతమైన నిర్ణయాలు, నిశ్చయాలు అన్నీ తలాతోకా లేకుండా సత్యానికి దూరంగా ఉన్నప్పటికీ అవి న్యాయబద్ధమైనవి అని గట్టిగా అరిచి వాదిస్తూ ఉంటాడు. ఇలా మూర్ఖంగా తన శరీరమే అంతా అనుకునేవాడు ఏ ప్రమాదము వచ్చినప్పుడు తాను శాశ్వతం అనుకున్నవన్నీ నాశనమై దెబ్బతింటాడు. భగవదారాధనకు విగ్రహం తోడ్పడుతుంది. అయితే రాతితోటి లేదా చెక్కతోటి చేసినటువంటి విగ్రహాన్ని భగవంతుడిగా భావిస్తూ ఉంటారు. ఆ విగ్రహం ఒకవేళ శిథిలమైపోతే, విరిగిపోతే భగవంతుడే నశించిపోయినట్లు వాళ్ళు నమ్మి బాధపడతారు. ఒక కార్యాన్నే సమస్తం అని తలుచుకోవడానికి ఇది ఉదాహరణ. తాను దేహం కంటే ఉత్తముడనని, భగవంతుడు ఆకారాలకి అతీతుడని, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడని, ఒకే చోట ఒదిగి ఉండేవాడు కాదని గ్రహించడమే జ్ఞానం. దీనిని మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేకపోతున్నారు. విగ్రహం భగవంతుడికి బాహ్య చిహ్నమే, అంతేగాని భగవంతుడు ఆ విగ్రహంలో అణిగి ఉండేవాడు కాదు, సర్వత్రా వ్యాపించినవాడు. అల్పజ్ఞానం గల వారికి ఇది అర్థం కాదు. తమో గుణం ఉదయించి ఉన్న ఈ జ్ఞానాన్ని పరిశోధించి చూసినట్లయితే అది యుక్తికి సమంజసం కాదని అర్థమవుతుంది. అది పూర్తిగా హేతు విరోధమైంది. వాస్తవానికి అల్పజ్ఞానానికి మధ్య చాలా దూరం ఉంటుంది. అటువంటి అల్పజ్ఞానం వల్ల కలిగే మేలు ఏమీ లేదు కనుక దాన్ని అల్పమైనది అని చెప్పడం జరిగింది. తామస జ్ఞానం కలవాడు
తనకి నచ్చిన ఏదో ఒక దృశ్య వస్తువుని పట్టుకొని దాని మీదే ఆసక్తి కలిగి ఉంటాడు. అదే సమస్తమని భావిస్తూ ఉంటాడు. అంతేకాదు, ఒక వ్యక్తి శరీరాన్ని మాత్రమే చూసి ఆ శరీరమే ఆత్మ అని, అదే సమస్తమని కూడా భావిస్తాడు. రాజస జ్ఞానం కలవాడేమో లోపలి గుణాన్ని, మనోభావాల్ని మాత్రమే చూస్తాడు. ఇక సాత్విక జ్ఞానం కలవాడు లోపలి అవిభక్తమైన ఆత్మని వీక్షిస్తూ ఉంటాడు. ఈ శరీరము, మనసు అనేవి చంచలమైనవి, వికారవంతమైనవి, అస్థిరమైనవి కనుక వాటిని ఆశ్రయించిన వాడు, వాటి మీదే దృష్టి కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు? అస్థిరాన్నే, వినాశనాన్నే, జనన మరణాలనే పొందుతూ ఉంటాడు. నిత్యము, స్థిరము, అవ్యయము అయిన ఆత్మను ఆశ్రయించిన వాడు, అటువంటి ఆత్మదృష్టి కలవాడు నిత్య పునరావృత్తి రహిత ఆత్మ పదవినే పొందుతాడు. కనుక రాజస, తామస జ్ఞానాల రెండింటినీ వదిలిపెట్టి సాత్విక జ్ఞానాన్ని విజ్ఞులు అవలంబిస్తూ ఉంటారు. కృష్ణార్పణం. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. 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 జయ శ్రీకృష్ణ.